క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పేతురు రాసిన 2వ పత్రిక కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన విడబోతుండగా నన్ను నీ శిలువ చాటున మరుగుపరచండి. నాతోనూ మా అందరితోనూ నీ వాక్యం ద్వారా మాట్లాడండి. ఎవరైతే వాక్యాన్ని వినుచున్నారో వారందరూ కూడా రక్షణ కలిగి, మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారుగా చేయమని, మహిమా ఘనత ప్రభావములు నీకు ఆరోపణ చేస్తూ ఈ పరిచర్య ద్వారా, వాక్యం ద్వారా కొన్ని ఆత్మలు పట్టుబడడానికి ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదన్నావు ప్రభా. ఈ యొక్క ప్రయాసను ప్రయోజనకరంగా చేసి మహిమా ఘనత ప్రభావంలో మా ద్వారా మీరే పొందమని యేసు దివ్యనామములో వేడుకొంచున్నాము. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని ముందుకు వెళదాము. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వల్ల అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. పేతురు మొదటి పత్రికను సంఘం యొక్క వెలుపలి వారి చేత వచ్చిన సమస్యల గురించి వ్రాశాడు. 2వ పత్రికను సంఘంలో ఉన్నటువంటి లోపల వారి చేత కలుగుచున్న సమస్యల పరిష్కారం నిమిత్తమై ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. అపాయకరమైనటువంటి అబద్ధ బోధకులు సంఘంలో ఉండి సంఘాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఈ పత్రిక రాయబడింది. అంతేకాకుండా దేవుని బిడ్డలైనటువంటి వారు ఎలాంటి దైవ జ్ఞానాన్ని కలిగి ఉండాలో, వ్యక్తిగతమైన ఎలా పరిశుద్ధతను కలిగి కాపాడుకోవాలో బుద్ధి చెప్పడానికి ఈ పత్రిక రాయబడింది. దేవుని యొక్క గుణలక్షణాలను కలిగి ఉండాలని ఈ పత్రిక రాయబడింది. ఈ పత్రిక 2వ అధ్యాయం అంతయు కూడా సంఘంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి, సంఘాన్ని చెడగొడుతున్నటువంటి చెడపురుగుల గురించి 2వ అధ్యాయంలో చెప్పబడింది. 3వ అధ్యాయం అంతా కూడా కమింగ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాక, ఎస్కటాలజీ అంటారు. అనగా దేవుని యొక్క రాక గురించినటువంటి కొరకై ఎలా సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. మొదటి అధ్యాయం అంతా కూడా నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, ట్రూ క్రిస్టియన్ లైఫ్ మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి, 3వ అధ్యాయంలో ఎస్కటాలజీ అనగా ప్రభు యొక్క రాక గురించినటువంటి విషయాలను ఈ 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశాడంటే ప్రభు యొక్క ప్రధానమైనటువంటి శిష్యుడు పేతురు. పేతురుకున్న ఆధిక్యత ఇంకెవరికి కూడా లేదు. అంతరంగిక శిష్యుల్లో ఒకడు. అంతేకాకుండా పేతురుతో ప్రభువు చెప్తాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావని. పేతురు రోమా సంఘానికి ఈ వాజ్ ద ఫస్ట్ పోప్ ఆఫ్ ది దట్ గాడ్ చర్చ్. దేవుని సంఘానికి ఆర్సెమ వారి ద్వారా కానీ మన ఏది ఏమైనప్పటికీ కూడా మొట్టమొదటి పోపు గారు పేతురే. పేతురు చేపలు పడుతున్నప్పుడు గలిలయ సముద్రంలో ప్రభువు చేత పిలవబడినటువంటి వాడుగా ఉన్నాడు. చదువు లేకపోయినప్పటికీ కూడా ఎంతో భావగర్భితంగా 2 పత్రికలు, మొదటి పత్రిక 2వ పత్రికలను ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను, సంఘానికి వస్తున్న సమస్యలు,
బయట వారి చేత, మొదటి పత్రికను లోపల వారి చేత వస్తున్న సమస్యల పరిష్కారానికి రెండో పత్రికను, ఇలాంటి పత్రికలను రాసి సంఘాన్ని ధైర్యపరిచినటువంటి వాడిగా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. ఈ పేతురు యోనా కుమారుడు. ఇతడు ఆంద్రయ, తన సోదరుడైన ఆంద్రయ చేత ప్రభు దగ్గరకు రాబట్టబడ్డాడు. ఆంద్రయ కంటే పేతురు బాగా వాడబడ్డాడు. ఆశ్చర్యం కదా. తన సోదరుడు ద్వారా ప్రభు దగ్గరకు వస్తే అనేక రెట్లు పేతురు బాగా వాడబడ్డాడని మనం చూస్తూ ఉన్నాము. వాస్తవంగా పేతురును దుడుకు పేతురు అంటాడు. ఎందుకంటే ఆయనకి సింపుల్గానే కోపం వచ్చేస్తుంది. గిచ్చమని తోటలో వారు పట్టుకుంటా వచ్చినప్పుడు మల్కు చెవు తెగ నరికేస్తాడు. ఎంత అమాయకుడో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సాధారణంగా తరగా తెప్పి చట్టంగా నరకాలి. పేతురు అయితే నిలువుగా వేసాడు, అంటే చెవు తప్పించాడు. ఎంత దుడుకు పేతురో మనం గమనించవచ్చు. ప్రియులారా, యేసు ప్రభు ఎలాంటి వాడో గుర్తించిన వాడు పేతురు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో కూడా గురుతర బాధ్యతలు వహించినటువంటి వారు ఎవరంటే పేతురే. ప్రభు కూడా పేతురును అంత విధిగా హెచ్చించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభుతో పాటు ఆ రూపాంతర కొండ మీద ఆయన రూపాంతర అనుభవాన్ని కనులారా చూశాడు, ప్రత్యక్షతను. అనగా పరలోకంలో ఆయన ఎలాంటి స్వభావంతో, ఎలాంటి విధానంలో ఉండబోతున్నాడో ముందుగానే చూశాడు. ఆ రూపాంతర అనుభవాన్ని చూశాడు, పరలోక దర్శనాన్ని చూసినటువంటి వాడుగా ఉన్నాడు. అందువల్ల ప్రభు అడుగుతాడు, నన్ను గురించి ఏమనుకున్నారంటే అందరూ ప్రవక్త అంటారు, ఏలి అంటారు, రకరకాలైనటువంటి సమాధానాలు చెప్తే పేతురు సరైనటువంటి సమాధానం ప్రభు మెచ్చుకున్నాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు, యువర్ సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అంటాడు ఆయన. యువర్ లివింగ్, జీవిస్తున్నటువంటి దేవుని కుమారుడు. తండ్రి నీకు బయలుపరిచాడు పేతురు. పేతురు మెచ్చుకుంటాడు. అంతేకాకుండా గలిలయ ప్రాంతంలో 5,000 మందికి ప్రభు ఆహారం పెడతాడు. 2 చిన్న చేపలు 5 రొట్టెలు, 1,000 మందికి 5,000 మందికి ఆహారం పెడితే అందరూ వెళ్ళిపోతారు. ఇక శిష్యులు మాత్రమే ఉన్నారు. ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారంటే పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తావు? నీవే నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఓన్లీ పీటర్ రికగ్నైజ్ జీసస్, యు ఆర్ ఏ లివింగ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్ యు ఆర్. Where we go? నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాము? Such a great one in the world. Only the Peter was recognized. Jesus was a Messiah, Son of God. Like that he recognized Jesus Christ. So, పేతురు బలహీనుడే, ముమ్మారు అబద్ధం ఆడతాడు. కానీ ఈ కన్ఫెస్డ్ ఫర్ హిస్ సిన్, తన పాపానికై పశ్చాత్తాపడతాడు. పరివర్తన చెందినటువంటి వాడు పేతురు దేవుడు ఆత్మ పొందుకున్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉంటాం. ఆత్మ పొందుకోకముందు చిన్న ఆడపిల్ల భయపెట్టగానే భయపడిపో, నువ్వు కూడా క్రీస్తులో ఉంటావు, అబ్బే నేను ఎరగను, నాకు తెలియదు క్రీస్తు ఎవరు అన్నటువంటి ఆయన, వెన్ హి గాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ 1 మెసేజ్ 1,000 మంది మారిపోవడం, సంఘం స్థాపించబడడం. క్రీస్తునందు ప్రియులారా, ఎంతగానో వాడబడినటువంటి వాడుగా పేతురును మనము చూస్తూ ఉంటాం. దేవుడు పేతురును ఎంతో బలంగా వాడుకున్నాడు. అంతేకాదు, నీరో చక్రవర్తి పేతురును పట్టుకుంటాడు. నువ్వు చంపబడాలని చెప్తే పేతురు కోరుకుంటాడు. ప్రభు నిలువుగా సిలువేయబడ్డాడు, కానీ నన్ను అలా వేయద్దు, నన్ను అడ్డంగా సిలువేయమంటాడు. కాలు పైకెత్తి తలకాయ కిందకి పెట్టి సిలువేయగా పేతురు ప్రభు కొరకు హతసాక్షిగా చనిపోతాడు. ఎంత గొప్ప విషయం! సామాన్యుడే కానీ ప్రభు శక్తిని పొందుకుని అసాధారణమైనటువంటి కార్యాలను ప్రభు కొరకు చేసినటువంటి వాడుగా పేతురును మనం చూస్తూ ఉన్నాము. అందుకనే యేసు ప్రభు సోదరులు ఉన్నప్పటికీ కూడా ఆ సంఘ బాధ్యతంతయు పేతురుకే ప్రభు అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు.
రెండవ ఈ పేతురు పత్రికను ప్రభు శిష్యుడైన పేతురు రాశాడు. వచనం వెంబడి వచనము ధ్యానం చేసుకుందాము. ఈ పత్రికను ఎప్పుడు రాశాడంటే క్రీస్తు శకము 64-66 మధ్య కాలంలో ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరికి రాశాడు ఈ పత్రికను? సంఘానికి రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఏ ఉద్దేశం చేత ఈ పత్రికను పేతురు రాశాడంటే అబద్ధ బోధనల గురించి హెచ్చరించటకును, వీరి విశ్వాసమందు జ్ఞానమందు ఎదుటకు పిలుపునివ్వడానికి ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకము చేసుకున్న బదులుగా ఉంటూ ఉన్నాం. 3 అధ్యాయాలు ఉన్నాయి ఈ పత్రికలో. మొదటి అధ్యాయము క్రైస్తవ ధర్మమును గూర్చి రాయబడింది. 2వ అధ్యాయంలో అబద్ధ బోధకుల గురించి రాయబడింది. 3వ అధ్యాయంలో క్రీస్తు యొక్క రాకడ గురించి రాయబడినటువంటిదిగా ఉంది. నేను కొన్ని వెడ్డింగ్లు దీనికి పెట్టారు. మొదటి అధ్యాయానికి దైవిక స్వభావం, 2వ అధ్యాయానికి అబద్ధ బోధకుల గురించి హెచ్చరికలు, 3వది దేవుని యొక్క రాజ్యాన్ని గురించి. మరొకటిగా చూస్తే మొదటి అధ్యాయానికి నిజ ప్రవచనం, 2వ అధ్యాయానికి అబద్ధ ప్రవక్తలే, 3వ అధ్యాయానికి దేవుని ప్రవచనం అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. మరొక పేర్లు ఏమని పెట్టవచ్చు అంటే మొదటి అధ్యాయానికి పరిశుద్ధత, 2వ అధ్యాయానికి మత విరోధ బోధ, 3వ అధ్యాయానికి నిరీక్షణ అని పేరు పెట్టవచ్చు. ఈ విధంగా రకరకాలైనటువంటి పేర్లు ఈ అధ్యాయాలకి పెట్టవచ్చు. ఏది ఏమైనప్పటికీ 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో క్రైస్తవులైన బిడ్డలు ఎలా ఉండాలి, 2వ దానిలో అబద్ధ బోధకుల గురించి, 3వ దాని గురించి ఎస్కటాలజీ అనగా ప్రభు యొక్క రాక గురించి పేతురు వీటిని రాసినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. సంఘానికి వారిని హెచ్చరించి క్రీస్తులో బలపరచడానికి, వారిని ఆత్మలో రేగొట్టడానికి, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తాడని, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ నడుచుకోవాలన్న ఉద్దేశమే ఈ పత్రిక యొక్క సారాంశం అని మనము తెలుసుకున్న వారిగా ఉంచుకున్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావల అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. మావలి విశ్వాసం కలిగినటువంటి సంఘానికి ఈ లేఖను రాస్తూ ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. 2వ వచనంలో తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని అనుభవ జ్ఞానముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసినవన్నిటిని మనకు దయచేసినందున దేవుని గురించినట్టు మీకు ప్రభుని యేసుక్రీస్తు గురించినట్టు అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పరిశుద్ధాత్మ వలన దైవశక్తి వీరు కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. 4వ వచనంలో ఆ మహిమ గుణాతిశయాన్ని బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. ద్రాక్షను అనుసరించడం వల్ల లోకముంద భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. ప్రభు మనకు ఏమిచ్చున్నాడు? ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఎలాంటిదంటే కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, ఆయన నామము కంటే ఆయన వాగ్దానము శ్రేష్టమైనది ప్రభు వాక్యము మాట్లాడుతుంది. 138:2 నీ పరిశుద్ధాలయం తట్లు నేను నమస్కారం చేస్తున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామను కృతజ్ఞతాస్తుడని చెల్లించదను. చూసారా,
ఆయన నామము కంటే ఆయన వాక్యాన్ని హెచ్చించాడు. ఆ వాక్యమును మనతో వాగ్దానం చేసినటువంటి వాడు ఉన్నాడు, నమ్మదగినటువంటి వాడు కనుక ఆ వాక్యాన్ని బట్టి ప్రభు కొరకు నమ్మకస్తులైనటువంటి వారికి అంతవరకు మన విశ్వాసాన్ని కాపాడుకున్న భద్రంగా ఉంచు ఉన్నాం. కింద మనం చూస్తున్నాం, ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావం పారివారన్నట్లు వాటి అనుగ్రహించను. ఈ వాగ్దానం బట్టి చూసారా, ఆ వాక్యాన్ని బట్టి నీవు నేను ఎలా ఉండాలి? దైవ స్వభావం పారివారవునట్లు, అనగా దేవుని వాక్యం ద్వారా మనం చదువుకుంటూ ఉంటే, ఆ వాక్యాన్ని గ్రహిస్తూ ఉంటే, ఆ వాక్యం నిన్ను దైవ స్వభావంలోనికి మార్చేటువంటిదిగా ఉంది. దైవ స్వభావము అనేటువంటి ఆ మాటకు రిఫరెన్స్ చూస్తే, దైవ స్వభావం అంటే దేవుని యొక్క స్వభావము, అనగా దేవుని యొక్క కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వారము. ఎందరు ఆయన అంగీకరించరో వారందరికీ దేవుని పిలవడానికి అధికారం ఇచ్చున్నాడని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనము చూస్తాము. ఆయన విశ్వసించి ఆయన అంగీకరిస్తే ఆయన కుటుంబంలో పిల్లలమవుతాము. ఆయన తండ్రి అయి ఉన్నాడు, యేసుక్రీస్తు మన పెద్ద అన్నయ్య ఉన్నాడు. అందువల్ల ఆయన కుటుంబంలో వారం అయితే దైవ స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటాము. ప్రభు యొక్క వారసులము. ఆయన శ్వాసానికి ఆయన మన కొరకు ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఎలాంటి అభిషేకాన్ని ఇచ్చాడో, వాటన్నిటికి కూడా మన జీవితాలు అర్హమైనటువంటివిగా ఉంటాయి. అందువల్ల దేవుని వాగ్దానం అంటే వాక్యము చేత మనం ఈ లోకంలో దేవ స్వభావమునందు పాలిభాగస్తులముగా దేవుని యొక్క కుటుంబంలో మనము పాలిభాగస్తులం అవుతాం. వీళ్ళరా, దేవుని కుటుంబంలో పాలిభాగస్తులం అయితే అపవాది మనం ఏమైనా చేయగలుగుతుందా? చేయలేదు కదా. అందుకని పేతురు అంటున్నాడు, మీరు దైవ స్వభావంలోనికి మార్చబడాలా. యు విల్ లివ్ లైక్ ఏ గాడ్, ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావము, ఆ స్వభావం అనేటువంటిది మరొక మాటలో చెప్పచ్చు, జీవం అని కూడా చెప్పవచ్చు. గ్రీక్లో దాని సోజోగా చెప్పబడింది, అనగా ప్రభు పోలినటువంటి జీవితము. పేతురు అన్నాడు, సంఘంలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క స్వభావంలోనికి మార్చబడాలి, దేవ స్వభావమునందు పాలువారుగా మార్చబడాలి. క్రీస్తునందు ప్రియులారా, మనం చూసిన వారు దేవుని చూడాలా. మీరు నన్ను చూస్తున్నారు, ఇక్కడ కనబడితే నేను నా వల్ల ప్రయోజనం లేదు, కానీ నేను మీకు క్రీస్తును చూపించగలగాలి. అదే పేతురు అన్నాడు, దేవ స్వభావమునందు పాలువారన్నట్లు వాటిని అనుగ్రహించను. నీవు నేను కూడా క్రీస్తు యేసు యొక్క రూపంలోనికి. పౌలు అంటాడు, క్రీస్తు యేసు రూపం మీరు కలుగులాగిన నాకు మరలా ప్రసవ వేదన పడుతున్నది. దైవ సేవకుల యొక్క ప్రసవ వేదన, దైవ సేవకుల యొక్క ఉన్నటువంటి ఆశ ఏమిటంటే మిమ్మల్ని క్రీస్తు రూపంలోనికి మార్చాలని. ఆయన వచ్చినప్పుడు ఆయన వలె ఆయన కుటుంబ సభ్యులంగా, దేవుని వారంగా, దేవుని వారసులంగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. 5వ వచనం చదువుతున్నాను. ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చూసారా, పేతురు ఇక్కడ దేవుని యొక్క బిడలైనటువంటి వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నారు. సంఘంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరూ దేవుని బిడలైనటువంటి వారు ఈ 7 లక్షణాలు, ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లక్షణాలు, దేవుని సుగుణాలు, ప్రభు లక్షణాలు ఇవి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దైవ లక్షణాలను కలిగినటువంటి వారుగా ఉంటే మనం క్రీస్తు వలె బ్రతుకుతాము, జీవిస్తాము. మనం చూసిన వారు క్రీస్తును చూడగలుగుతారు. అవేమిటనగా మీ మట్టుకు పూర్ణ జాగ్రత్త గలవారే సద్గుణమును, మంచి గుణం, మంచి ప్రవర్తన, సద్జ్ఞానమును. 2 జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రార్థన చేస్తాం,
వాక్యం చదువుతాం, సమయానికి ప్రార్థనకు రాగలుగుతాం, దైవ చిత్తానుసారంగా బ్రతుకుతాం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. విశ్వాసం నందు దేవుని ఇష్టడిగా బ్రతకాలంటేనే విశ్వాసం ఉండాలి మనలో. వీళ్ళ ఆశా నిగ్రహము, ఈ లోకంలో ఉన్న అనేక కోరికలు కలుగుతాయి. ఆ కోరికలు చంపుకుని ఆశా నిగ్రహం కలిగినటువంటి వారిగా, సహనము, ప్రభు రాక ఆలస్యం అవుతుంది, సహనం ఉందా, లోకంలో కలిసిపోయేటువంటి వారికి ఉన్న సహనం కలిగి, భక్తి కలిగి, ప్రేమ అవధులు లేనిదే దేవుని ప్రేమ, మారంది మార్పు లేనిది ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రియులారా, 7 లక్షణాలు కనుక కలిగి ఉంటే ఏమవుతుందో తెలుసా? పేతురు 11వ వచనంలో చెప్తున్నాడు, ఇవన్నీ ప్రభు యొక్క లక్షణాలు. దేవుని బిడ్డలు పరిపక్వత చెందినటువంటి వారు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎదిగినట్టు ప్రతి ఒక్కరు కూడా 7 లక్షణాలను ఉండాలా. 7 లక్షణాలు ఉంటే నువ్వు పరిపక్వత వచ్చినట్టు, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నట్టు, పరలోకానికి వెళ్ళడానికి యోగ్యమైనటువంటి వాడుగా ఉంటావని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. 11వ వచనం చదువుతున్నాడు, మీరింటి క్రియలు చేయవారైతే, 7 లక్షణాలు కలిగినటువంటి వారైతే ఏమవుతారు? తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. ప్రియులారా, ఆ 7 లక్షణాలు చెప్పాను. ఎవరైతే ఈ 7 లక్షణాలను క్యారెక్టరిస్టిక్ కలిగి ఉంటారో వారు తొట్టిల్లరు, లోకంలో స్థిరంగా ప్రభు కొరకు నిలబడతారు. వారు నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. వితౌట్ ఫెయిల్ యూ విల్ గో టు హెవెన్. దైవరాజ్యంలోనికి, పరలోకంలోనికి, దేవుని యొద్దకు మీరు తప్పక చేర్చబడతారు. ఎప్పుడో తెలుసా? దైవ లక్షణాలను క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకం శాశ్వతం కాదు, కానీ పరలోకంలో చేరాలంటే ఈ సుగుణాలను కలిగి ఉన్నటువంటి వాడుగా ఉండాలి. 12వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడినందులను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటం సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేయడం సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసినది ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుచు న్యాయమని ఎంచుకొనుచున్నాను. మిమ్మల్ని రేపుట న్యాయము. రేపుటంటే కందిరేగలో చేరిపట్టు ఈగలో గెట్టేసి మనకు రేగి మన మీద కట్టచ్చు. అలాగే దేవుడు కృపను బట్టి పేతురు సంఘాన్ని ఆధ్యాత్మికంగా రేపుతున్నాడు. రేపుట అనే మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఇది 2 పర్యాయములు ఈ గ్రంథంలో పేతురు రాశాడు. ఆత్మీయంగా వాళ్ళని రేపడుతున్నాడు, బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఏ విధంగా అంటే, నా గుడారము త్వరగా విడచవలసింది ఉన్నది అనగా, నేను వృద్ధుడైపోయాను, పెద్దవాడినైపోయాను, త్వరగా చనిపోబోతున్నాను. అయితే ఐ వాంట్ గివ్ యు స్ట్రెంగ్త్ ఇన్ క్రైస్ట్. నేను మిమ్మల్ని క్రీస్తులో బలపరిచేటువంటి వాడిగా ఉన్నాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, పురుకొలుపుతున్నాను. క్రీస్తునందు ప్రియులారా, మనకు మనమే ప్రోత్సహించుకోవాలా. ఒకసారి మనం ప్రోత్సహించే వారు ఎవరు ఉండకపోవచ్చు, ఎందుకంటే స్వార్థపూరితమైనటువంటి లోకంలో ఉన్నాం. దేవుని వాక్యమని ప్రోత్సహించేది, దేవుని వాక్యమని రేపేది. పేతురైతే వృద్ధాప్యంలో ఉన్నాడు, చనిపోవడానికి సమీపంగా ఉన్నాడు. అలాంటి తరుణంలో పేతురు ఆయన జ్ఞాపకం చేస్తూ ఆత్మీయంగా అనేకులను ఆయన ప్రోత్సహిస్తూ పురుకొలుపుతూ దేవుళ్ళు బలపరిచేటువంటి వాడుగా అనేక విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 16వ వచనాన్ని చదువుతున్నాను, 17వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమను ఆయన పొందగా మేము
పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటివి. ప్రియా దేవులారా, పేతురు, యోహాను, యాకోబు, ప్రభువు ఈ ముగ్గురిని రూపాంతర పర్వతం మీదకు తీసుకెళ్ళాడు. ప్రభువు అక్కడ రూపాంతరాన్ని పొందినటువంటి వాడుగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో మనం చూడగలుగుతాం. ప్రభువు ఆయన రూపాంతరం చెంది ఏ చాకలి కూడా పుతకైనటువంటి తెల్లగా ఆ రూపాంతరాన్ని మహిమను పొందాడు. ఏలియా, మోషే ఆయన వద్దకు వచ్చి మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. ఆయన ఎలాంటి శిలువ మరణాన్ని పొందబోతున్నాడు, ఆయన ఎలాగా మానవ విమోచన చేయబోతున్నాడు, ఆ విషయాన్ని వారు చెప్పుకున్నారు. అదంతా కూడా పేతురు ప్రత్యక్షంగా ఆయన ఎలాంటి మహిమలో, ఎలాంటి రాజ్యంలో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో he saw his own eyes, so he was a witness of for his glory. ప్రభు యొక్క మహిమకు సాక్షిగా పేతురు ఉన్నాడు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చదువుదాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయును. ఇదిగో మోషేయు, ఏలీయు వారు కనబడి ఆయనతో మాట్లాడుతున్నది. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి, 3 పర్ణశాల కడదామని యేసు చెప్పాను. చూసారా ఆయన ముఖ ప్రకాశాన్ని, ఆయన వస్త్రాలు వెలుగును అంతా పేతురు కనులారా చూశాడు. ఆయన యొక్క పరలోకంలో ఎలాగుంటాడన్న విషయాన్ని ఆయన రూపాంతరం చెందినప్పుడు చూశాడు. ఆయన మహిమను చూసినటువంటి వాడిగా ఉన్నాడు. అందువల్ల ఆ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఐ నో హూ హి వాస్, ఆయన ఎలా ఉన్నాడో మేము చూసాము. క్రీస్తును ప్రియులారా, ఆయన యొక్క ప్రత్యక్షతను, ఆయన యొక్క మహిమను అతడు చూసినటువంటి వాడుగా రూపాంతర కొండ మీద పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. మనందరూ కూడా అలాంటి రూపాంతరాన్ని, మహిమను, పరలోక రాజ్యాన్ని యేసు ప్రభు మనకు ఇచ్చినటువంటి వాడు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 19వ వచనాన్ని చదువుతున్నాను. మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట్టు వెలుగు నుంచి దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినలా మీకు మేలు. నేను వారి ప్రత్యక్షతను, వారి రూపాంతరాన్ని చూశాను, కానీ ఆయన ప్రత్యక్ష కంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆయన వాక్యము గొప్పదని పేతురు సెలవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియాదేవుడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఆ ప్రత్యక్షత కంటే గొప్పది ఏమిటంటే, వేకు చుక్క మీరు ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమై ఉన్నది. దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథం మనకుంది. ఈ వాక్యమే మీకు మేలు చేసేది. అంత మాత్రమే కాకుండా అది చీకట్లో వెలుగు, ఉదయ కాలమున వెలుగు అనే ఉంది. నీ జీవితం చీకటిగా ఉందేమో, అంధకారంలో ఉందేమో, ఈ వాక్యము వెలిగించేది, బాధల్లో నెమ్మదించేది ఈ వాక్యము మనందరి కొరకు ఉంది. క్రీస్తునందు ప్రియులారా, అనేక జీవితాలు వాక్యంలో వెలిగించబడ్డాయి. ఈ లోకంలో అనేక గ్రంథాలు ఇన్ఫర్మేషన్, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ గివ్ యూ కన్ఫర్మేషన్ టు యువర్ లైఫ్. నీ జీవితం మార్చేటువంటిది దేవుని యొక్క వాక్యం అని మనము గమనించగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ 1 పేతురు 1వ అధ్యాయం అంతా కూడా సంఘంతో క్రీస్తు లక్షణాలను కలిగి ఉన్నటువంటి వారుగా వారి జీవితాలను ఆయన రేగొడుతూ ఆత్మీయంగా బలపరుస్తూ ఆయన రూపాంతరాన్ని ప్రత్యక్షతను నేను చూశానని చెప్తూ, అంతకంటే దేవుని వాక్యము మీ కొరకు ఉందని ఈ 1వ అధ్యాయంలో చెప్తూ ప్రోత్సాహపరిచేటువంటి వాడుగా, సంఘాన్ని ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి వాడుగా
పేతురు ఉన్నాడు. 2వ అధ్యాయంలో అంతా కూడా పేతురు సంఘంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు ప్రవక్తలు ఎక్కడి నుంచో రారు. దే ఆర్ ఇన్ ద చర్చ్. సంఘంలోనే ఉంటారు. సంఘంలో నుండి వారు ఆహారాన్ని పొందుతూ ఉంటారు. సంఘాన్ని వారు బాగు చేసేట్టుగా కనబడతారు. కానీ సంఘానికి వారు నిజమైనటువంటి క్రైస్తవులు కాదన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్న వారుగా ఉంచుకున్నాం. అబద్ధ బోధకుల గురించి పాత నిబంధనలో రాయబడింది. యేసుక్రీస్తు బోధించాడు. పేతురు, పౌలు, కొత్త నిబంధన అన్ని చోట్ల కూడా అబద్ధ బోధకులు వస్తారని, ఉన్నారని, వారు సంఘంలోనే ఉన్నారని అనేకమైన విషయాలు తెలియచేయట మనము చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం మొదటి చదువుతున్నాను. మరి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువల్లే మీలోను అబద్ధ బోధకులుందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విస్మరించరు. తమకు తామే శీఘ్రంగా నాశనము కలుగజేసుకొనొచ్చు. నాశనకరము భిన్నాభిప్రాయం రహస్యంగా బోధించుదరు. చూసారా, వీరు సంఘంలోనే ఉంటారు. ఎలా ఉంటారంటే వీరు ప్రభువునే విసర్జించరు. అంటే వీరు ప్రభువు కంటే గొప్పవారుగా ఎంచుకుంటారు. చూసారా, అలాగే యోహాను 3వ పత్రికలో గాయకు రాస్తూ, సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధకు రాస్తూ, వారు నన్నే విస్మరించరు అనగా తిమోతిపై నన్నే విస్మరించేటువంటి వాడుగా ఉన్నాడని చెప్పాడు. చూసారా, యోహాను గాయకి ఉత్తరం రాస్తూ దిమెత్రేపనేటువంటి ఆ సంఘ సేడపురుగు లాంటి వాడు నన్నే విస్మరిస్తున్నాడు. యోహాను ఎవరో తెలుసా? ఆయన సాక్షాత్తు దేవునికి తమ్ముడు, అపోస్తలుడు. ఆ దిమెత్రేపే ఈ యోహాన్నే తిరస్కరించేటువంటి వాడుగా ఉన్నాడంటే ఆయన సంఘంలో ఎంత చెడగొట్టేటువంటి వాడుగా ఉన్నాడో మనము చూడగలుగుతాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 9వ వచనాన్ని చదువుతున్నాను. నేను సంఘములకు ఒక సంగతి రాస్తుని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న తిమోతిపై మమ్మను అంగీకరించలేదు. వాడు మమ్మల్ని గూర్చి చెడ్డమాట వదలుచు అది చాలా మట్టుకు సహోదరులకు తానే చేర్చుకొనక వారికి చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూసారా, ఒక అబద్ధ విశ్వాసి బోధకుడు లాంటి వాడు. ఈ తిమోతిపై సంఘంలోనే ఉండి అపోస్తలుడైన యోహాను కూడా చేర్చుకొనక సంఘములో చేర్చుకున్నటువంటి వారిని కూడా చెడగొడుతూ సంఘానికి చీడ పురుగులాగా తిమోతిపై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, అలాంటి వారే ఈ సంఘంలో కూడా పేతురు కాలంలో కూడా ఉండి సంఘంలో ఉన్నటువంటి వారిని చెడగొట్టేటువంటి వారుగా వారు ఎలా ఉన్నారంటే 2వ వచనంలో అనేకులు వారి పోక్రీ చాష్టలు అనుసరించి నడుతురు. ఈ అబద్ధ ప్రవక్తలు పోక్రీ చాష్టలు ఎగతాళి చేస్తూ సంఘంలో వచ్చేటువంటి వారిని, అంతేకాకుండా వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును. వీరి వల్ల దేవుని నామము అపకీర్తి పాలవుచు ఉన్నది. వారు అధిక లోగులై కల్పనా వాక్యం చెప్పొచ్చు మీ వల్ల లాభం సంపాదించుకొందరు. చూసారా, అధిక లోపులు అంటే వారు దేవునికి ఏమి ఇచ్చేవారు కాదు. వారు పైసా కూడా ప్రభు కొరకు తీసేటువంటి వారు కాదు. కనుక ప్రియాదేవులారా, వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కొరికి నిద్రపోదు. ఇలాంటి అబద్ధ ప్రవక్తలకు దేవుడు వదిలిపెట్టేటువంటి వాడు కాదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలాములోనికి త్రోసి
చేతులకు వారిని అప్పగించెను. దేవుడు దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ లూసిఫర్ ఎప్పుడైతే గర్వించిందో, స్వార్థంని చూపించిందో, నేనే అని కోరుకుందో, దేవుడు దాన్ని భూమి మీదకు త్రోసివేశాడు. ప్రకటన గ్రంథంలో చూసాం, పెద్ద గొలుసులతో దాన్ని బంధించి అగాధములో పడవేసినటువంటి వాడుగా, అనగా తప్పు చేసినటువంటి వాడిని దేవుడు ఎవరు వదిలిపెట్టేటువంటి వాడు కాదు. అబద్ధ ప్రవక్తలను కూడా దేవుడు వదిలేటువంటి వాడు కాదని లేఖనము మాట్లాడుతూ ఉంది. 4వ వచనం కింద భాగంలో 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7గురిని కాపాడెను. అంత మాత్రమే కాకుండా ఆయన నీతిమంతులను కాపాడేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ఎవరైతే లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారో ఆయన తీర్పు దినములో ఎవరు దాగలేరు అని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 13వ వచనంలో, ఒకనాటి సుఖానుభావము సంతోషమని ఎంచుకొందరు, వారు కళంకములను నిందాస్వాదమునై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు తమ భోగములు యందు సుఖించరు. చూసారా, వీరు ఎలా ఉంటారంటే అబద్ధ ప్రవక్తలు. మీతో కలిసే భోజనం చేస్తారు, సుఖానుభవాన్ని కోరుకుంటారు. వారి పప్పాలు గడుపుకుంటానికి, అనగా ఆహారం తినడానికి సంఘములోనే మరొక దూరంలో ప్రవేశించి వారి సంఘంలోనే వారి ఆహారాన్ని పొందేటువంటి వారుగా ఉంటారని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 17వ వచనంలో, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలి కొట్టుకుని పోవు మేఘములై ఉన్నారు, వీరి కొరకు గడాంధకారము భద్రము చేయబడి ఉంది. ప్రియులారా, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారంటే వీరు నీరు లేని బావులు. చూడడానికి బావి చక్కగా ఉంటుంది, కానీ ఆ నీళ్ళు తాగటానికి పనికిరావు, దాహానికి పనికిరావు, దేహానికి పనికిరావు. నీళ్ళు లేవు కదా, కనుకనే నీళ్లు లేని బావులు పెనుగాలి కొట్టుకుని మేఘం వలె ఉన్నారు. బాగా మేఘం పట్టుద్ది, గాలి కొట్టుకుపోతే ఉపయోగమా? లేదు కదా. అలాంటి జీవితాలు చూడడానికి చక్కగా మేఘాలు కనబడతాయి, వాన రాకపోతే ఉపయోగం ఏముంది? లేదు కదా. అలాంటి జీవితాలు బైబిల్ చెప్తుంది, గడాంధకారము, వీరి కొరకు గడాంధకారము భద్రము చేయబడింది. గాఢాంధకారము ఎవరి కొరకంటే సాతాను అతని సమూహానికి. వీళ్ళరా అబద్ధ ప్రవక్తలకు దేవుడు అలాంటి గణాంధకారాన్ని దేవుడు ఉంచాడని లేఖనంలో చూస్తున్నాం. 20వ వచనాన్ని చదువుతున్నాను. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిని చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఒకసారి రక్షించబడి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది లోకమాన్యంలో పడిపోతే వారి స్థితి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఘోరమైంది. చూసారా, మన ప్రభు గొప్పవాడు, ఆయన స్థిరమైనటువంటి వాడు. మరలా వెనుకైపోయి దాస్యం కింద మనం చిక్కబడకూడదు. క్రీస్తునందు ప్రియులారా, మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదిగా ఉండకూడదు. మన ప్రభు గొప్పవాడు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి. వారు ఎలా పోల్చాడంటే క్రింద భాగంలో 22వ వచనం చదువుతున్నాను. కుక్కతల వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ నట్లును అవి నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. చూసారా, కుక్క పంది రెండు కూడా అపవిత్రమైనవి. కుక్కను ఎంత చక్కగా ఉన్నా సరే అది కక్కిందే మరలా తింటది, అసహ్యం కదా. అలాగే పంది ఎన్నిసార్లు స్నానం చేయించినా అది మరి బురదనే కోరుకుంటుంది. అలాగే వీరు అబద్ధ బోధకులు
వారి కుక్క బతుకు, పంది బతుకు రెండు ప్రభు దృష్టిలో అపవిత్రమైనవి. వారి జీవితాలు అపవిత్రమైనటువంటివిగా ఉంటే కనుక క్రీస్తునందు ప్రియులారా మనము దేవునికి యోగ్యమైనటువంటి వారుగా ఉండాలి. వారి అధోగతిని గురించి ఈ పేతురు సెలవిచ్చాడు. వారి అధోగతి ఏమిటంటే ఒక బతుకు, పంది బతుకు. అందువల్ల మన జీవితాలు క్రీస్తును మహిమపరిచేటువంటివిగా ఉండాలని ఈ 2వ అధ్యాయం ద్వారా మనము తెలుసుకోవచ్చు. 3వ అధ్యాయము ఇట్స్ ఎ కంప్లీట్ ఎస్కటాలజీ, అనగా క్రీస్తు యుగాంత శాస్త్రం. ఆయన రాబోతున్నాడని, దేవుని సంఘం ఆయన కొరకు సిద్ధపాటుగా ఉండాలని పేతురు 3వ అధ్యాయం అంతా కూడా ఆయన వివరించినటువంటి వాడుగా ఉన్నాడని మనం గమనించగలుగుతాం. క్రీస్తునందు ప్రియులారా మన మరణం నిత్యం, ప్రభు రాక తథ్యం. మన పోకడ ప్రభు రాకడ అనేటువంటిది సమీపించిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు ఆయన ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా మళ్ళీ రానే ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనము సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలని లేఖనం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయమును ఏమని పేరు పెట్టవచ్చు అంటే ప్రభువు రాకడా. చదువుతున్నాను, మొదటి వచనం 3వ అధ్యాయము. ప్రియులారా ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిస్తున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీకు జ్ఞాపకము చేసుకునవలె విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. చూసారా, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలు, రక్షకుడు గురించి మీ అపోస్తలుల ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలు, ప్రవక్తలు పాత నిబంధనలో ఏ విషయాలను ఆయన రాకడ గురించి చెప్పారో ఆ విషయాల గురించి మిమ్మల్ని రేపుచున్నాను. ఏ విధంగా ఆయన రాబోతున్నాడు, అంత్యకాలంలో ఉన్న అపాయ దినాల్లో ఉన్నాము, ప్రభు రాకడ సమీపించినటువంటిది కనుక మీరు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. సంఘం ఆయన వరుడుగా రాబోతున్నాడు, వధువుగా కన్యకగా సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. 3వ వచనంలో అంత్య దినములలో అపహాసకులను అపహసించుతూ వచ్చి తమ స్వర్గీయ దురాలోచన నడుచుకొందరు. చూసారా, అంత్యకాలంలో ఉన్నాము. స్వకీయ దురాచరణ అనగా ఏర్పరచబడిన సైతము సర్వనాశనం అయిపోయేటువంటి వారు ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఇటువరకు ఉన్న భక్తి ఉన్నాయి వాళ్ళ సంఘాల్లో. ఆర్థికంగా పెరుగుతున్న గ్లోబలైజేషన్, మొబలైజేషన్ వల్ల సంఘానికి ఎంతమంది దూరం అయిపోతున్నారు, ఎంతమంది భక్తులు హీనంగా మారిపోతున్నారు, భక్తిహీనులుగా. ఏది ఏమైనా ఆయన రాకడలో మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆత్మీయమైనటువంటి జీవితంలో బాగుండాలని పేతురు రేపుతూ ఉన్నాడని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 9వ వచనంలో కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవల్లని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు మీ ఎల్ల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూసారా, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా నువ్వు మారుతావని ఆయన ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. సమయము ఉండగానే ప్రభు వైపు తిరుగుతామని ప్రభు చెప్తున్నాడు. ప్రతి మోకాళ్ళు ఆయన ఉండాలని. క్రీస్తునాథ ప్రియులారా, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం చేస్తాడంటే ఇంకా నువ్వు సిద్ధపడి ఉండలేదు, ఇంకా మీ కుటుంబం బాగుపడలేదు, మారు మనసు పొందలేదు, ప్రభువులో ఇంకా నువ్వు సాగటం లేదు. అందుకని ఇంకనూ నీకు సమయం ఇస్తున్నాడు. క్రీస్తునందు ప్రియబిడ్డ, నువ్వు మార్పు చెందావా? ఆయన త్వరగా రానై ఉన్నాడు. మరణాత 10వ వచనం. అయితే ప్రభు దినము దొందవలే వచ్చినట్లు వచ్చును, ఆ దినం ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కడమైన వేంద్రముతో లయమైపోవును. చూసారా, దొంగవలే. దొంగడే వస్తాడు. ఎట్లా వస్తాడు? చెప్పొస్తాడా? వీడు డబ్బులున్నాయో వస్తానంటాడా? తెలియదు.
వి డోంట్ నో వెన్ యూ కమ్. అది వచ్చాడంటే దొంగడు వస్తే భయమే కదా, ఎత్తిపోతాడు మా సొమ్మంతా. అలాగే ప్రభు ఏ సమయమో ఏ గడిలో తండ్రికే తప్ప కుమారుడు కూడా తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడు. కనుక పిల్లరా, ఆయన వచ్చినప్పుడు మహాధ్వనితో ఆకాశములు గతించిపోతాయి అనగా ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాడు. భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. చూసారా, సమస్తము కూడా నాశనం కాబోతుంది. ఎందుకు? ఆయన సమస్తాన్ని నూతనపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 13వ వచనాన్ని చదువుతున్నాను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. చూసారా, ఈ పాత భూమి పాత ఆకాశము మిక్కటమని ఏడ్రంతో లైమైపోవును, సమస్తము గతించిపోతుంది. కానీ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనగా రక్షించబడినటువంటి మనము కొత్త భూమిలో కొత్త ఆకాశంలోకి వెళ్ళాలి. అందుకే పౌలు అంటాడు, పాతవి గతించను, సమస్తమును నూతనమైనను. ప్రభు నిన్ను నన్ను నూతన సృష్టిగా అనగా మారు మనసు రక్షణ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనగా మారు మనసు రక్షణ కలిగినటువంటి వారు అక్కడికి వెళతారు. పరలోక రాజ్యంలో అక్కడ నీతి నివసించునని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. 14వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కాళంకులను గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. శాంతమూర్తి గలవారే ఆయన దృష్టి నిష్కళంకము గాను నిందారహితం కాదు. ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? శాంతము కలిగినటువంటి వారంగా, నిష్కళంకంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో మనం జీవిస్తే ప్రభు రాకడలో ఎత్తబడతామని జ్ఞాపకం ఉంచుకోవాలి, జాగ్రత్త పడాలని వాక్యము మాట్లాడుతూ ఉంది. 15లో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగే మన ప్రియ సోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు రాసినాడు. వీటిని గూర్చి తన పత్రికల్లో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించుట కష్టమైనవి. వీటిని విద్యాహీనులను ఐశ్వర్యులైన వారును తగిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనను అపార్థము చేయుదురు. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకొని ఆయన దీర్ఘశాంతము మన రక్షణ కొరకే. మనము కూడా ఈ లోకంలో దీర్ఘశాంతముగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలని అపోస్తలుడు పౌలు కూడా అనేకమైనటువంటి విషయాలు ఆయన పత్రికల్లో రాసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే అనేక మంది విద్యాహీనులు సరిగా అర్థం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. ఓర్పు సహనం లేకుండా రక్షణార్థమైనటువంటి స్థితి లేకుండా ఈ లోకంలో ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. 17వ వచనంలో, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పు బోధలను తొలగింపబడి మీకు కలిగిన శ్రమను విడిచి పోకుండా కాచుకొనిడి. చూసారా, మీరు ఎలా ఉండాలంటే నీతి విరోధుల తప్పుడు బోధనలు తొలగింపబడి అబద్ధ బోధకులు సంఘంలో ఉన్నారు. వారు లోకాన్ని ప్రేమించేవారు, దేవుడిని కాదనేటువంటి వారు. కానీ మీరైతే స్థిరమైన మనస్సును కలిగినటువంటి వారుగా ఉండాలి. కథలైన వారు స్త్రీలను ప్రభు కార్యాభివృద్ధి కొరకు ఎప్పుడు ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలి. స్థిరమైన శ్రమ లేకపోతే కదిలిపోతాం. పేతురు అన్నాడు చివరి మాట, స్థిర మనస్సును విడిచిపెట్టకుండా ఉండండి. మన ప్రభువు స్థిరమైనటువంటి వాడు. ఆయన ఆదిలో ఉన్నాడు, నూతన నిబంధనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మగా స్థిరంగా ఉన్నాడు ఆయన. కనుక
మీరు కూడా స్థిరంగా ఉండాలని సంఘాన్ని హెచ్చరించేటువంటి వాడుగా ఉన్నాడు. 18వ వచనంలో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడు యుగాంతం దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. చివరికి ఎలా ఉండాలో చెబుతున్నాడు. కృపయందును జ్ఞానమందును. కృప అంటే గ్రేస్. ఆయన అర్హత లేనటువంటి మనల్ని అర్హులుగా చేసేవాడు కనుక జ్ఞానవంతుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఈ లోకంలో మనం ఉండాలని, ఆయన కొరకు నిలబడితే బైబిల్ చెబుతుంది అభివృద్ధి పొందుడి. ప్రియుడా, ఆత్మలో వర్ధించున్న కలది అన్ని విషయాల్లో కూడా ఆయన వర్ధిలింప చేసేటువంటి వాడు కనుక కృపయందును జ్ఞానవంతును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడు యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమె ప్రభువునకు అంతవరకు మన జీవితాలు మహిమకరంగా ఉండాలని పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక ద్వారా మనం ఆత్మీయంగా ప్రభు కొరకై జ్ఞానముగా దేవుని లక్షణాలు కలిగి సిద్ధపాటుగా ఉండాలని తెలియజేస్తున్నాం. 2వదిగా సంఘంలో అబద్ధ బోధకులు ఉంటారు. తప్పుడు విషయాన్ని బోధిస్తూ మనం ప్రక్కతో పట్టించేటువంటి వారు ఉంటారు. కానీ మనం స్థిరమైనటువంటి వారుగా ఉండాలని చెప్తా ఉన్నాడు. చివరిగా ప్రభు రాకడ సమీపిస్తుంది కనుక ఆయన రాకడలో ఎత్తబడేటువంటి వారుగా ఉండాలంటే ప్రభు జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉండాలని హెచ్చరిస్తూ పేతురు తన మాటలు ముగిస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే మహాగణుడు మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరిలో కూడా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నారు. మారు మనసు రక్షణ పాప క్షమాపలేని వారికి దయచేయండి. రాకడకై సిద్ధపాటు కలిగి ఉండి మీరు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారిగా చేయమని, మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేక దీవెనకరంగా చేయమని యేసు దీవెనామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం తోడై ఉండి కాసి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.